హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగింది. పంజాబ్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆ 190 రన్స్ కొట్టే క్రమంలో శామ్ కరన్ 88 రన్స్ కొట్టాడు 47 బాల్స్లో. తను చాలా బాగా ఆడాడు. తను ఆడిన ఇన్నింగ్స్లో 9 4లు 4 6లు ఉన్నాయి. డెవాల్ బ్రేవిస్ 32 రన్స్ కొట్టాడు. జడేజా 17 రన్స్ కొట్టాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ సింగిల్ డిజిట్ స్కోర్స్ మాత్రమే చేయగలిగారు. పంజాబ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హర్షదీప్ సింగ్కి, మార్కో జెన్సన్కి 2 వికెట్స్ వచ్చాయి. యూజీ చాహల్కి 4 వికెట్స్ వచ్చాయి ఒకే ఓవర్లో. అది 19th ఓవర్ అన్నమాట. చాలా బాగా వేశాడు బౌలింగ్. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసుకోవడమే కాకుండా తను ఐపీఎల్ హిస్టరీలోనే హ్యాట్రిక్ తీసుకున్నాడు. ఇది తనకి 2వ హ్యాట్రిక్. ఈ ఐపీఎల్లో ఇదే ఫస్ట్ హ్యాట్రిక్ అన్నమాట. సో అలా ఆల్అవుట్ అయిపోయింది చెన్నై 190 రన్స్కి. ఇంకా ఎలా అయిపోయిందంటే 172 రన్స్ దగ్గర ఉన్నప్పుడు శామ్ కరన్ వికెట్ పడింది. శామ్ కరన్ వికెట్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. 18 రన్స్ కొట్టేలోపే 5 వికెట్స్ పడిపోయాయి. ఇంకో 20 రన్స్ ఎక్కువ కొట్టుంటే సిఎస్కే వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉండేదేమో. సిఎస్కే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అఫీషియల్గా అవుట్ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ 0.01% కూడా లేదు. ఈ సీజన్లో ఫస్ట్ ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ అయిన టీము సిఎస్కేనే. ఇంకా పంజాబ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ వాళ్ళు చాలా బాగా ఆడారని చెప్పాలి. ప్రభ్సిమ్రన్ సింగ్కి, ప్రియాంశ్ ఆర్యాకి మధ్యలో 44 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 28 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్ 72 రన్స్ కొట్టాడు 41 బాల్స్లో. తను చాలా బాగా ఆడాడు. తను కొట్టిన 72 రన్స్లో 5 4s 4 6s ఉన్నాయి. 175 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. శశాంక్ సింగ్ 54 రన్స్ కొట్టాడు 36 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్కి, ప్రభ్సిమ్రన్ సింగ్కి మధ్యలో 72 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్కి, నేహల్ వధేరాకి మధ్యలో 20 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 9 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్కి, శశాంక్ సింగ్కి మధ్యలో 44 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ 3 పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్పే సిఎస్కే వాళ్ళని అసలు కంబ్యాక్ ఇవ్వకుండా చేసింది. ఇంకా సిఎస్కే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఖలీల్ అహ్మద్కి, పతిరానాకి 2 వికెట్స్ వచ్చాయి. జడేజాకి, నూర్ అహ్మద్కి ఒక్కొక్క వికెట్ వచ్చింది అంతే. సిఎస్కే వాళ్ళు బౌలింగ్, బ్యాటింగ్ ఈ సీజన్లో ఫీల్డింగ్ ఒక్క ఫీల్డ్లో కూడా సరిగ్గా చేయలేదనే చెప్పాలి. మొత్తం అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారు ఈ సీజన్లో. వాళ్ళకి సీజన్లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ సీజన్లో తెలుసుకొని కరెక్ట్ చేసుకొని వస్తారని ఆశిద్దాం. ఎందుకంటే సిఎస్కేకి ఆల్రెడీ ఇంతకుముందు ఇలా ఒక 1-2 ఆఫ్ సీజన్స్ జరిగాయి. కానీ నెక్స్ట్ సీజన్లో గట్టిగా కంబ్యాక్ ఇచ్చారు. ఆ కంబ్యాక్ సిఎస్కేకి అలవాటే. అయితే ఈ మ్యాచ్ గెలిచాక పంజాబ్ 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది.
అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్.